మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగిందనేది. మరి ఏ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజధానికి సృష్టికి ప్రతి సృష్టి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు ఏ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఊరుకుంటుంది? ఎవరు ఇప్పుడు ఊరుకుంటుందంటే ఇలాంటి యజమానుల సన్నాసులు తీసుకెళ్లి జైల్లో పెడితే మళ్ళీ ప్రజల డబ్బులతో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, ఖర్చులు పెట్టాలి, బోడంత ఖర్చు అవుతుంది. మళ్ళీ ఈ దరిద్రులు చేసిన పనులకి మళ్ళీ ప్రజల డబ్బును వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఆలోచిస్తానేమో ప్రభుత్వం. ఆలోచించడం కాదు, కనీసం వార్నింగ్ ఇవ్వాలి, పిలవాలి, ఎందుకు మాట్లాడారో అడగాలి. కనీసంలో కనీసం వీళ్ళు చేసిన తప్పుకి అది కూడా క్వశ్చనింగ్ అనేది కూడా లేకపోతే వీళ్ళు ఈ విధంగానే విర్రవీగిపోతారు కదా. గతంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేసి, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసి, రోడ్లు మట్టి కూడా తవ్వుకుపోయి ఎక్కడ ఎవ్వరికి కనీసం డైలీ కూలీ చేసుకునే వ్యక్తికి కూలి లేకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ.